నేరుగా సునందకి ఫోన్ చేసి నీ దగ్గర వైదేహి ఉందంటే మాకు నమ్మకం కలగట్లేదు, ఒకసారి మాకు డైరెక్ట్గా చూపించాను అనుకో, ఎలా ఉంటుంది? ఇప్పుడు సునందకు కావాల్సిందేంటి? సూర్య. మనకు కావాల్సింది వైదేహి. బావగారు, కాఫీ తీసుకోండి. ఏమ్మా, నా చిరుతల్లి ఇంకా నిద్ర లేవలేదా? లేదు బావగారు, రాత్రంతా కరెంటు పోయింది కదా, సరిగ్గా నిద్ర పట్టుండదు. పైగా దోమలు, ఏ తెల్లవారుజామున నిద్రపోయి ఉంటుంది. లేపడం ఎందుకులే అని ఊరుకున్నాను. పర్లేదులేమ్మా, లేపొద్దు, పడుకొని. అన్నా, ఇది ఎండాకాలం, మన ఇంటికి ఒక ఇన్వర్టర్ పెట్టుకుంటే మంచిది కదా. నిజమేరా చిన్న, ఈ కాలంలో కరెంటు సక్రంగా ఉండదు. పైగా ఇంకొద్ది నెలల్లో అల్లుడుగారు కూడా రాబోతా ఉండారు. ఆలోగా ఈ ఇంటి రూపాన్నే మార్చేయాలా. అల్లుడు గారు అమెరికా వాతావరణానికి అలవాటు పడినోడు కదా, ఈ సీమ వేడికి తట్టుకోగలడో లేదో. ఎందుకైనా మంచిది ఇంటీరియర్తో పాటు గదుల్లో ఏసీ కూడా పెట్టించు. అట్టాగే అన్నా. బావుందండి. మీ అల్లుడు రావడానికి ఇంకా చాలా టైం ఉంది. అప్పుడే ఏర్పాట్లన్నీ చేసేస్తున్నారా? మరొచ్చేదెవరు? నా చెల్లెలు కొడుకు. అన్నా, అల్లుడు మళ్ళీ ఏమన్నా ఫోన్ చేసినాడా? లేదురా చిన్న, పనిలో బిజీగా ఉండుంటాడు. మనం వాడిని ఇబ్బంది పెట్టకూడదు. వస్తానని చెప్పినాడు కదా. అల్లుడు వస్తా ఉన్నాడంటే చాలా సంతోషంగా ఉన్నాదన్నా. నిజానికి ఆ సునంద అల్లుడిని అప్పగిస్తాదని నేను అనుకోలేదు. అవునరా చిన్న, నేను కూడా అట్టాగే అనుకున్నా. కానీ సునంద మనల్ని బాగా అర్థం చేసుకున్నది. నిజం చెప్పాలంటే అల్లుడి మీద నాకెంత హక్కుందో ఆ సునందకు కూడా అంతే హక్కు ఉంది. పైగా చిన్నప్పటి నుంచి ఆడిని పెంచి పెద్ద చేసి అమెరికాలో ఉద్యోగం చేసేంత ప్రయోజకుని చేసినది. పైగా తనకి ఒక కూతురుండది. కానీ నా కూతురికిచ్చి చేస్తానన్నా ఒక్క మాట కూడా మాట్లాడకుండా అల్లుణ్ణి నా ఇంటికి పంపించడానికి సిద్ధపడినది. అవునన్నా, ముఖ్యంగా మనం సావిత్రి అక్కని ఆ రోజు చేరదీయలేదన్న కోపం అల్లుడికి రానియకుండా పెంచినది. మరింత చేసిన సునందని ఒక్కసారైనా మన ఇంటికి భోజనానికి పిలవకపోతే ఎలాగండి? అవును బావగారు, అక్క చెప్పింది నిజమే. తన్నొకసారి ఇంటికి పిలిచి మనం అతిథి మర్యాదలు చేయాలి. అట్నే పిలుద్దాం, తాందేముండదే. రేచనా అన్నా, ఫోన్ కలిపిరా. మేడం, ఫోన్. ఈ పెద్దిరెడ్డి మళ్ళీ ఫోన్ చేస్తున్నాడేంటి?
ఏదైనా డౌట్ వచ్చుంటుందా? ఏమైందమ్మా? ఫోన్ రింగ్ అవుతుంటే లిఫ్ట్ చేయకుండా అలా ఉండిపోయారు. ఆ పెద్దిరెడ్డి ఫోన్ చేస్తున్నాడు మూర్తిగారు. అంటే మీరు ఆడుతున్న నాటకం బయటపడిపోయిందంటారా? అదే కంగారుగా ఉంది మూర్తిగారు. ఎందుకైనా మంచిది ముందు ఫోన్ లిఫ్ట్ చేయండి అమ్మా, లేదంటే మళ్ళీ మనుషుల్ని పంపించి ఇంట్లో తిష్ట వేయిస్తాడు. అదే నిజమే. హలో, చెప్పండి పెద్దిరెడ్డి గారు. కార్తీక్ నాకు మళ్ళీ ఏం ఫోన్ చేయలేదండి. చేస్తే మీతో మాట్లాడమని చెప్తాను. నేను ఫోన్ చేసింది అందుకు కాదులేమ్మా. కార్తీక్ కోసం కాదా? మరి నాతో ఏమన్నా పనుందా? ఏ లేదమ్మా, ఎంతైనా నువ్వు మాకు చుట్టానివి, పైగా నా అల్లుని నాకు క్షేమంగా అప్పగిస్తాండావు. నిన్నటి వరకు అందరూ నిన్నేదో పరాయిదానిలాగా పగదానిలాగా అనుకున్నారు. కానీ నువ్వు అల్లుని నా ఇంటికి పంపిస్తున్నావని తెలుసుకుని ఇంట్లో వాళ్ళందరూ నిన్నొకసారి చూడాలని ఆశపడతా ఉండారు. నువ్వు ఒకసారి మా ఇంటికి భోజనానికి రావాలమ్మా. నా చెల్లికి ఆడపడుచు కాబట్టి నా ఇంట్లో నీకు దక్కాల్సిన గౌరవం నీకు దక్కాలి. రేపు నీ కూతుర్ని ఎంటబెట్టుకొని రామ్మా. తప్పకుండా అండి. మీరంతగా పిలుస్తూ ఉంటే కాదంటానా? వస్తాను, తప్పకుండా వస్తాను. చాలా సంతోషమ్మా. నువ్వు ఎక్కడ రానంటావు అని కంగారు పడ్డాను. ఉంటానమ్మా. మంచిదండి. ఏమన్నాదన్నా? వస్తానన్నదిరా. ఏమంటున్నాడమ్మా? భోజనానికి పిలుస్తున్నాడు మూర్తిగారు. బంధువుని కదా. వెళ్తారా అమ్మా? వెళ్ళాలి మూర్తిగారు. వెళితేనే కొన్ని పనులు మనకు అనుకూలంగా జరుగుతాయి. బేబీ ఎక్కడ మూర్తిగారు? పైన గదిలో పడుకున్నట్టున్నారమ్మా. బేబీ, బేబీ. ఏంటి మమ్మీ? మళ్ళీ ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు? మా ఫ్రెండ్ మంజుతో మమ్మీ. మంజు లేదు, సంజు లేదు. నీ పెళ్ళయ్యేంతవరకు ఫ్రెండ్స్తో కలవడాలు మాట్లాడ్డాలు తగ్గించు. నీకే మంచిది. నువ్వున్న సిచ్యువేషన్ బయట తెలిసిందంటే నా పరువు మంట కలిసిపోతుంది. ఓకే మమ్మీ, ఇంకెప్పుడు మాట్లాడంలే. సరే, రేపు మనం పెద్దిరెడ్డింటికి వెళుతున్నాం. ఎందుకు మమ్మీ? వాళ్ళతో మనకేం పని? పనుంది బేబీ. ప్రస్తుతానికి మన టెన్షన్ తీరుతుందని ఆ పెద్దిరెడ్డిని డైవర్ట్ చేశాం కాని ఎప్పటికైనా ఆ పెద్దిరెడ్డికి మనం ఆడిన నాటకం తెలిసిపోతుంది. అప్పుడు సూర్య ఏ సిచ్యువేషన్లో ఉన్నా ఆ పెద్దిరెడ్డి లాక్కెళ్ళి తన కూతురి మెళ్ళో తాళి కట్టిస్తాడు. అతని ఆలోచనని మనం మార్చలేం. మార్చాలంటే అది అతని కూతురి వల్లే అవుతుంది. అందుకే రేపు మనం అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు అతని కూతురితో క్లోజ్గా మూవ్ అయ్యి నీకు సూర్యకి ఏదో ఉందని ఆ పిల్ల నమ్మేలా చెయ్యాలి. అప్పుడు అమ్మాయికి సూర్య మీద నెగటివ్ ఇంప్రెషన్ కలుగుతుంది. సూర్య ఎలా ఉంటాడో తెలియదు గాని ఎలాంటివాడో అన్న అనుమానమైతే కలుగుతుందిగా. అప్పుడు పెద్దిరెడ్డి కూతురే పెళ్లి కడ్డుపడుతుంది. నువ్వు చేయాల్సిందల్లా
ఆ అమ్మాయి మనసులో అనుమానం కలిగేలా చేయడమే. అర్థమైంది మమ్మీ, నేను చూసుకుంటాను కదా. ఏంటి నువ్వు చూసుకునేది? ఓకే, రేపు మనం పెద్దిరెడ్డి ఇంటికి వెళుతున్నాం. అతను పిలిచాడని కాదు, మనకు వర్కౌట్ అవుతుందని. రేపు ఉదయమే ప్రయాణం. మ్, మూర్తిగారు, మీరు ఏర్పాట్లు చూడండి. మరి పదండి మేడం. మమ్మీ ఫోన్. ఎవరితో మాట్లాడకు. అక్కడ నీలనెవరో కాపాడారు, ఇక్కడ సూర్య పెళ్లి నుండి మాయమైపోయాడు. ఇప్పుడు నేలెక్కడుందో తెలీదు, సూర్య ఎక్కడున్నాడో తెలీదు. ఏం చేయాలరా నేను? కంగారెందుకమ్మా, దొరుకుతారులే. ఎప్పుడు మూర్తిగారు? అక్కడ నా కూతురు జీవితం మూర్తిగారు. పీటల మీద పెళ్లి ఆగిపోయిందంటే ఎంత సిగ్గుచేటు. మన అమ్మగారే కావాలని నేలని సూర్యబాబు దృష్టిలో చెడు చేసిందని తెలిసిపోయి ఉంటుందిరా. అందుకే చెప్పబెట్టకుండా ఎక్కడికో ఉడాయించుంటాడు. ఆ రాక్షస్ చెప్పింది విని భార్యను వదిలేసావు. ఇప్పుడు కూడా అది పంపితేనే వచ్చావా? చూడు, నువ్వు వచ్చిన దాన్ని వెళ్ళకపోతే నేనేం చేయడానికైనా వెనకాను. అవసరం అనిపిస్తే నీ ప్రాణాలు కూడా తీసేస్తాను. ఇప్పుడు నన్ను సూర్య తప్పుగా అనుకుంటాడేమో. అనవసరంగా అతన్ని మాట్లాడినాను. వెళ్ళి క్షమాపణ అడుగుతాను. ఏందంజీ, ఇదేనా రావడం? పోయిన పని అయినదా? అయిందన్నా. ఏమైనాది రాంజీ? తలకా దెబ్బేంది? ఏం లేదన్నా, అది బస్సులో వస్తుంటే సడన్ గా బ్రేక్ కొట్టాడు, అప్పుడు తగిలింది. సరే సరే, వెళ్ళు. ప్రయాణంలో అలిసిపోయినట్టున్నావు, పోయి విశ్రాంతి తీసుకోపో. అట్టగే అన్నా.
జరిగింది తెలియక ఏదేదో వాగేశాను, నోటుకొచ్చింది అనేశాను. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఈ ఇంటికొచ్చావో తెలుసుకోకుండా ప్రవర్తించాను. నన్ను క్షమించు. ఏ అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎందుకు నా మీద అరిచావు? అసలు ఎవరు నువ్వు? అదేంటి, నేనెవరో తెలియనట్టు మాట్లాడుతున్నావేంటి? నేనెవరో నీకు తెలుసా? నా గతం ఏంటో నీకు తెలుసా? చెప్పంజీ. అంజి అంటున్నాడేంటి, గతం అంటున్నాడేంటి? నాకు చాలా కన్ఫ్యూజన్గా ఉంది. నువ్వేమో నేనెవరో తెలిసినట్టు మాట్లాడుతున్నావు, కానీ వైషు వాళ్ళేమో నేను వాళ్ళ మనిషిని అంటున్నారు. బట్ నాకు మాత్రం నిన్ను జానకిని చూసినప్పుడు కలిగిన ఫీలింగ్ ఇంకెవ్వరిని చూసినా కలగట్లేదు. నేనెవరిని చెప్పంజీ, నేనెవరిని? అంజీ అంజీ నేనెవరిని అంజీ? చెప్పంజీ. అంజీ నాకు పిచ్చెక్కిపోతుంది అంజీ. అంజీ అంజీ ప్లీజ్ చెప్పండి, ప్లీజ్. నేనెవరినో చెప్పు ప్లీజ్ అంజీ. అంజీ అంజీ ప్లీజ్ చెప్పండి అంజీ. అంజీ, ఏంటంజీ ఇది? నీకెన్నిసార్లు చెప్పాలి శ్రీరామ్ని డిస్టర్బ్ చెయ్యొద్దని? తనకి గతం గుర్తులేదమ్మా. చెప్పు వైషమ్మా, తనకి గతం గుర్తులేదా? అవును. అంజీ, అంజీ, కలలెన్నో కదిపే కదా, కన్నీటి కొలువైతే కలదే కదా. ఎండావాన మనమై నిలిపిన హరివిల్లు
వాలే పొద్దుకు బలి చేసే తన వర్ణాలు నన్నే దూరం చేసే నరకాలు చాలు ప్రవళించే నరాలే పోలా రాగాలు. అంజీ ఏంటి అలా వచ్చేసావు? అతనికి గతం గుర్తులేదన్న విషయం మీకు తెలియకూడదని నాన్న అనుకున్నారు, అందుకే చెప్పలేదు. అందుకే అతను రూంలోకి వెళ్లకుండా అతనితో మాట్లాడకుండా ఆపాను. సారీ అంజీ. వైషమ్మ, నాకు ఈ విషయం తెలిసినట్టు ఎవరికి చెప్పుకో. నేను జానకికి గాని బామ్మకి గాని చెప్పను. హ్మ్.